భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోటీ ఖాయమైంది. ఇప్పటికే బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ బరిలోకి దిగుతుండగా, తాజాగా తెలంగాణ బిడ్డ అయిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపింది ఇండియా కూటమి. దీంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. సెప్టెంబర్ 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా బరిలో ఉన్న ఈ ఇద్దరు వ్యక్తుల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ విద్యాభ్యాసం ఏంటి, ఉద్యోగం, రాజకీయ ప్రస్థానాన్ని తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ బిడ్డ ఇండియా కూటమి అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డి విషయానికి వస్తే, ఈయన పూర్తి పేరు బాలకృష్ణ సుదర్శన్ రెడ్డి. 1946 జూలై 8న రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఆకుల మైలారంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం పట్టా పొందారు. కొన్నాళ్ల పాటు లాయర్గా సేవలందించారు. అనంతరం 1988లో ఉమ్మడి ఏపీ హైకోర్టులో ప్రభుత్వ ప్లీడర్గా నియమితులయ్యారు. 1993లో హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీకి లీగల్ అడ్వైజర్గా కూడా సేవలందించారు. సివిల్ అంశాలు, రాజ్యాంగ అంశాలపై ప్రాక్టీస్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి అదనపు స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా వ్యవహరించారు కూడా. 1993 మే 2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005 డిసెంబర్ 5న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2007 జనవరి 12 నుండి 2011 జూలై 8 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలను అందించారు. సామాన్య ప్రజలకు న్యాయం అందించాలన్న లక్ష్యంతో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. పదవీ విరమణ తరువాత గోవా మొదటి లోకాయుక్త చైర్మన్గా సేవలందించారు. కానీ కొన్ని కారణాలతో పదవీ కాలానికి ముందే రాజీనామా చేశారు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. 2024 డిసెంబర్ 14న హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మధ్యవర్తిత్వ కేంద్రం IAMC శాశ్వత ట్రస్టీగా బాధ్యతలు చేపట్టారు. ఇక మానవ హక్కులకు ప్రాధాన్యమిచ్చే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. అనేక కీలకమైన తీర్పులను ఇచ్చారు. నందిని సుందర్ వర్సెస్ అదర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ కేసులో 2011 జూలై 5న ఆయన ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఛత్తీస్గఢ్లో ఏర్పాటైన సల్వా జుడుం రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చారు. అప్పట్లో ఆ తీర్పు సంచలనమైంది. ఈ తీర్పు ఒక్కటే పుస్తకంగా రావాల్సిన అవసరం ఉందని చాలామంది అభిప్రాయపడ్డారు. రిటైర్ అయిన తర్వాత కూడా హైదరాబాద్ కేంద్రంగా పలు ప్రజా సంఘాలతో కలిసి వివిధ సామాజిక అంశాలపై స్పందించేవారు. దిశ ఎన్కౌంటర్ సమయంలో ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తూ ఆయన బహిరంగంగా మాట్లాడారు. న్యాయ వ్యవస్థలో సంస్కరణలు కావాలని ఆయన చెప్పారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణనను అధ్యయనం చేయడానికి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన ఒక స్వతంత్ర నిపుణుల వర్కింగ్ గ్రూప్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వివిధ కోణాల్లో ఆ నిపుణుల కమిటీ అధ్యయనం చేసి 300 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది కూడా. మరో ముఖ్య విషయం ఏంటంటే, ప్రస్తుతం రాజకీయాలన్నీ సామాజిక సమీకరణాలను బట్టి జరుగుతున్నాయి కాబట్టి ఆ విషయాన్ని చెప్పుకోక తప్పదు. సుదర్శన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విషయానికి వస్తే, ఈయన పూర్తి పేరు చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. 1957 మే 4న తమిళనాడులోని తిరుపూర్లో పుట్టారు. ఈయన తమిళనాడులో రాజకీయాలను అత్యంత ప్రభావితం చేసే గౌండర్ సముదాయానికి చెందినవారు. ఇటీవలి వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా చేసిన అన్నామలై కూడా అదే వర్గానికి చెందినవారు. విద్యాభ్యాసం విషయానికి వస్తే సిపి రాధాకృష్ణన్ BBA బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు. 16 ఏళ్లకే RSSలో చేరారు. జనసంఘ్ బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుండి 1998, 1999లో బీజేపీ ఎంపీగా గెలిచారు. 2004, 2009, 2019లో ఓడిపోయారు. తమిళనాడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేశారు. 2023 ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్గా పనిచేశారు. తెలంగాణ మొదటి గవర్నర్గా ESL నరసింహన్ 2014 నుండి 2019 వరకు పనిచేయగా, ఆయన తరువాత 2019 సెప్టెంబర్ నుండి 2024 మార్చి వరకు తమిళిసై పనిచేశారు. 2024 మార్చి నుండి 2024 జూలై వరకు తెలంగాణకు అదనపు గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ బాధ్యతలు నిర్వర్తించారు. 2024 జూలై 31 నుండి మహారాష్ట్రకు 24వ గవర్నర్గా ఉన్నారు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయానికి వస్తే, సెప్టెంబర్ 9న ఈ ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం లోక్సభ, రాజ్యసభల్లో ఖాళీలు మినహా 786 మంది ఉన్నారు. అందులో 394 మంది మద్దతు ఉన్న వ్యక్తి ఉపరాష్ట్రపతి అవుతారు. అందులో ఎన్డీఏ కూటమికి 293 మంది లోక్సభ సభ్యుల మద్దతు, 129 మంది రాజ్యసభ సభ్యుల మద్దతు ఉంది.
మొత్తం కలిపి 422 మంది మద్దతు ఉంది. ఇక ఇండియా కూటమికి లోక్సభలో 234 మంది, రాజ్యసభలో 79 మంది సభ్యులు ఉన్నారు. రెండూ కలిపితే 313 మంది సభ్యులున్నారు. సంచలనం జరిగితే తప్ప ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈసారి ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా ఇద్దరు దక్షిణాది వారే పోటీ పడుతుండడం విశేషమని కూడా చెప్పవచ్చు. అందులో ఒకరు పూర్తిగా రాజకీయ నేపథ్యం ఉన్నవారు కాగా, ఇంకొకరు రాజకీయ నేపథ్యంలో లేకుండా దేశ అత్యున్నత న్యాయస్థానంలో సేవలందించారు. ఇవి భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న పిసి రాధాకృష్ణన్, జస్టిస్ బిఆర్ సుదర్శన్ రెడ్డిల ప్రొఫైల్స్. అయితే భారత ఉపరాష్ట్రపతిగా ఎవరు ఉంటే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.